ఆల్రెడీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 తిరిగి ప్రిలిమ్స్ నిర్వహిస్తాము జూన్ 11 అని అనౌన్స్ చేసేసింది కదండి. విద్యార్థులు ముఖ్యంగా ఉద్యోగ అభ్యర్థులు వాళ్ళ నియంత్రణలో లేని విషయాలు, చుట్టుపక్కల రూమర్స్, ఇలాంటి అంశాలన్నీ పక్కన పెట్టేసి ముందు టార్గెట్ పెట్టుకుని జూన్ 11ని ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఉండి మెయిన్స్కి అర్హత సాధించిన వాళ్ళు మళ్ళా తిరిగి ప్రిలిమ్స్ రాయాలి. ఈసారి వాళ్ళు గట్టి పోటీ ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి టైం బాగా వచ్చింది కాబట్టి లాస్ట్ టైం రాసి విఫలమైన వాళ్ళు కూడా ఈసారి ఇది అవకాశంగా భావిస్తారు. సో పోటీ పెరగనుంది కాబట్టి రూమర్స్ చుట్టూ తిరగకుండా, వేరే వేరే అపోహల చుట్టూ పోకుండా ఇమీడియట్గా ప్రిపరేషన్ మొదలెట్టాలి. ముఖ్యంగా ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది గ్రూప్ 1 అభ్యర్థులు మెయిన్స్ ప్రిపరేషన్లో వెనకబడి ఉన్నారు. ఒకవేళ ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ పాస్ అవడానికి రాతపూర్వకంగా అంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఏప్రిల్ 3వ వారం వరకు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ మీద బాగా ఫోకస్ పెట్టాలి. రోజుకి 5-6 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ మీద పోతూ తర్వాత జూన్ 11 వరకు ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెట్టాలి. మీరు చూసారు గత అక్టోబర్లో జరిగిన ప్రిలిమ్స్ పేపర్ చాలా స్టాండర్డ్గా చాలా హై లెవెల్లో వచ్చింది. ఈసారి అంత హై లెవెల్లో రాకపోయినా పేపర్లో ఇంకా జాగ్రత్త. టీఎస్పీఎస్సీ ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి దెబ్బతినుంది కాబట్టి క్వశ్చన్స్ విషయంలో 10 సార్లు ఆచి తూచి అడుగులేస్తుంది. కాబట్టి స్టాండర్డ్స్ చాలా పకడ్బందీగా ఉంటాయి. కాబట్టి ఫ్లూక్లో ఎగ్జామ్ పాస్ అయ్యే అవకాశమే లేదు. ఈసారి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఉద్యోగ అభ్యర్థులు ఇప్పుడు ఆన్సర్స్ మాక్ టెస్ట్లు ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. బాగా కాన్సెప్చువల్ క్లారిటీ తీసుకోవాలి సిలబస్లోంచి. కరెంట్ అఫైర్స్ కూడా అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. వీటన్నిటిని కూడా నాకు అందిన వార్తల ప్రకారం టీఎస్పీఎస్సీ వాళ్ళు కొత్త పూల్ ఆఫ్ క్వశ్చన్స్, కొత్త క్వశ్చన్స్ తయారు చేస్తున్నారు. సో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఎవరెవరు అరెస్ట్లు అయ్యారు, పరీక్ష ఎంత ఘోరంగా ఉంది, టీఎస్పీఎస్సీ మీద బ్లేమ్. సిస్టంలో ఒక ల్యాప్స్ అయింది, అది మన చేతిలో లేదు ఈ టైంలో. కాబట్టి ఇమీడియట్గా ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్కి పుంజుకోవాలన్నమాట. దాంతోపాటు నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా అప్లై చేసి ఉంటారు కాబట్టి ముందు ప్రిపరేషన్లోకి దిగటం మంచిది. చాలామంది విద్యార్థుల్లో పరీక్ష ఆగిపోగానే మొహం మీద నెత్తురు చుక్క లేదు, ప్రిపరేషన్ కూడా చాలా వరకు ఆగిపోయింది, అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయారు. కాదు, ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి వాళ్ళు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఈ సంవత్సరం మే 28 జరగనుందండి. అదేవిధంగా మెయిన్స్ సెప్టెంబర్, అక్టోబర్లో జరుగుతాయి. సో దీనికి క్లాష్ కాకుండా ఇమీడియట్గా స్టార్ట్ చేసేయాలండి. సివిల్ సర్వీసెస్ పరీక్షకి క్లాష్ రాకుండా ఫస్ట్ థింగ్. రెండో ముఖ్యమైన అంశం సివిల్ సర్వీసెస్కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి ఈరోజే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ లిస్ట్ వచ్చింది కాబట్టి అది కూడా పోస్ట్ పోన్ అయిందండి. అది కూడా జూన్లో జరుగుతుంది. సో ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్ క్లాష్ కాకూడదు. రెండోది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4లో 4 ఎప్పుడైనా మధ్యలో పెట్టొచ్చండి. ఎందుకంటే 4కి 1, 2, 3 సిలబస్కి సంబంధం పెద్దగా ఉండదు. కానీ గ్రూప్ 1, 2, 3 ఈ 3 పరీక్షలు మాత్రం ఒకదాని తర్వాత ఒక్కటి చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అవన్నీ ఇంటర్ కనెక్టెడ్ సిలబస్ ఉంటాయి. చాలామంది ఒకటే పరీక్షకి అప్లై చేస్తారు, అంటే 1కి అప్లై చేసిన వాళ్ళు 2కి చేస్తారు, 2కి అప్లై చేసిన వాళ్ళు 3కి చేస్తారనమాట. సో కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఫస్ట్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 ప్రిలిమ్స్, తర్వాత 2 ప్రిలిమ్స్, 3 ప్రిలిమ్స్ చేయాలి. దాంతో పాటు అండి మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మీరు చూస్తే సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకు ఒక క్యాలెండర్ ఉంటుందండి. నా గత 20 సంవత్సరాల అనుభవంలో యూపీఎస్సీలో ఒకటి జరిగింది. అది ఓన్లీ కరోనా వచ్చినప్పుడు మాత్రమే, ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పుడు మాత్రమే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎందుకు అంత ట్రాన్స్పరెంట్గా ఉండట్లేదు, ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి పంచవర్ష ప్రణాళికలు అయిపోతున్నాయి. మేజర్గా యువత, ముఖ్యంగా పేద మధ్యతరగతి యువత వాళ్ళు చాలా ఆశతో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఇక్కడ దాకా వస్తున్నారండి. కానీ ఈ ఆశ వల్ల ఈ ఉద్యోగాలు రాకపోవటం, నీరు గారిపోవటం, ఇలా వాళ్ళ చేతుల్లో లేని అంశాలు జరిగిపోవటం వల్ల చాలా మంది మనస్తాపానికి గురవుతున్నారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ టైమింగ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవకాశం కలిగేటట్టు, అంటే 86,000 ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది, కాదనట్లేదు. కానీ విద్యార్థులందరూ ఈ అవకాశాలను వాడుకోవాలి. దీన్ని ఒక మెరిట్ ప్రకారం, అంటే నమ్మకం కోల్పోయే పరిస్థితి. మనకు ఒక సామెత ఉంటుంది కదా అండి, న్యాయం చేయటమే కాదు న్యాయం చేసినట్టు కూడా కనిపించాలి అని చెప్పి. అసలు ఎక్కడ న్యాయం జరుగుతుంది అని విద్యార్థులకి భయభ్రాంతుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంత పెద్ద నోటిఫికేషన్స్ అండి. 8 సంవత్సరాల తర్వాత పిల్లలందరూ చాలా ఉత్సాహంతో ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఏదో ఒక జాబ్ కొట్టుకోవచ్చు, ఇంట్లో ఎన్నో ప్రామిసులు చేసి వచ్చారు. అమ్మ నాన్నకి, వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఎన్నో ప్రామిసులు చేసి వచ్చిన పిల్లలండి. కొంతమంది అయితే ఆడపిల్లలు చంటి పాపలను ఎత్తుకుని హైదరాబాద్ దాకా వచ్చేసారు. కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చేసారు.
కొంతమంది అబ్బాయిలు 30 ఏళ్ళ వయసు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు పల్లెటూళ్ళలో కూలీ పనులు చేసుకుంటూ డిగ్రీలు ఉద్యోగాలు లేక వాళ్ళు వచ్చేసారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు ఆన్సర్ చెప్పాలండి? ఇటువంటివన్నీ కూడా సిస్టంలో జరుగుతున్నాయి అనమాట. సో ఇంత మంది నమ్మకాన్ని వమ్ము చేయటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని విద్యార్థుల జీవితాలు, వాళ్ళ టైమింగ్, మెయిన్గా యువత టైం అండి, 20 to 40 years, 35 years ఈ మధ్యలో టైము ప్రొడక్టివ్ ఇయర్స్. ఒక 10 సంవత్సరాలు ఈ ఉద్యోగం కోసం, ఉద్యోగ అభ్యర్థన కోసం అయిపోతుందండి వీళ్ళ పని. సో అక్కడ ఉద్యోగాలు వచ్చే ఎన్నో, చివరికి కోర్టు కేసులు, ఇలాంటి అంశాలు, సిస్టమ్ ల్యాబ్స్ ఇవన్నీ తెలియదెన్నో. ప్రతిసారి ఇంతేనండి. లాస్ట్ 20 ఏళ్ళ నుంచి చూస్తే చాలా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇదే గోల్ అనమాట. యూపీఎస్సీ ఇచ్చిన క్యాలెండరు, యూపీఎస్సీ ఇచ్చిన పకడ్బందీ ప్రణాళిక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? లేదా ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వల్ల కాకపోతే మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొన్నిసార్లు యూపీఎస్సీ కొన్ని ప్రాసెస్లు ఇచ్చేయచ్చండి, ఆ పవర్ ఉందన్నమాట. అలాంటివన్నీ ఎందుకు ఆప్ట్ చేసుకోవట్లేదు? ఇటువంటి సిస్టమ్ ల్యాబ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ముందు మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. దేర్ ఇస్ అ సిస్టమిక్ ల్యాబ్స్ అండి, దానిలో అయితే ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళ భరోసా అనేది సెకండ్ ఇష్యూ అండి. ఫస్ట్, దీనిలో విపరీతమైన పొలిటికల్ ఎంట్రీ, పొలిటికల్ ఇష్యూస్, పొలిటిసైజేషన్ స్టార్ట్ అయిపోయింది. సో టూ మెనీ, అంటే చాలా కథనాలు, చాలా ఆర్గ్యుమెంట్స్. దీనిలో ఏమైపోయిందంటే విద్యార్థులు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఫస్ట్ టీఎస్పీఎస్సీ రూలింగ్ పార్టీ అయినా ఎవరైనా సరే అక్కడ రాజకీయ జోక్యం అసలు ఏదీ లేదు అని విద్యార్థులకు నమ్మకం కలగాలి ఫస్ట్. సో ఆ నమ్మకం అనేది బాగా పోయిందనమాట. అంతర్గత ప్రక్షాళన అనేది జరగాలండి, విశ్వసనీయత పెరగాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్ ఇలా అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జామ్స్ అయినా జరుగుతాయా, మాకు ఉద్యోగాలు ఎప్పటికైనా వస్తాయా, ఇట్లాంటి టాక్ వచ్చేసింది అనమాట. సో రాజకీయ జోక్యం లేదు అని చెప్పి 100% విద్యార్థులకు నమ్మకం కలగాలి, ఎవరైతే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారో. దాంతోపాటు ఆత్మస్థైర్యం అంటే ఫస్ట్ ఈ ఎక్స్టర్నల్గా వచ్చే ఫ్యాక్టర్స్ అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఇంత కష్టపడ్డాం, ఇంత దూరం వచ్చాము, ఇంకొంచెం ముందుకెళ్తే జీవితంలో సెటిల్ అవుతాం. ఈ సందర్భంగా ఉద్యోగ అభ్యర్థులందరికీ నేను చెప్పేది ఒకటే, మొత్తం యూపీఎస్సీ కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ ప్రిపేర్ అయిన ఉద్యోగాల కోసం ట్రై చేసేవాళ్ళు నిజంగా ఉద్యోగాలు రాలేదు, లేట్ అయింది, జీవితంలో అంతకంటే పైకి ఎదుగుతారు. ఎందుకంటే ఈ కష్టం ఊరికే పోదు. ఈ ఎగ్జామ్ మనకు కేవలం చదువు మాత్రమే నేర్పించట్లేదు, చాలా ఓర్పు, సహనం, ఓపిక ఇవన్నీ నేర్పిస్తాయి అనమాట. దీనిలో ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేది మనకు అర్థమైపోద్ది. దీంతో పాటు ఈ నాలెడ్జ్, సంపాదించుకున్న నాలెడ్జ్ ఏ రంగంలోకి వెళ్ళినా చాలా గొప్పవాళ్ళు అవుతాం. నాకు తెలిసి సివిల్ సర్వీసెస్లో పోటీపడి చాలామంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అయ్యారు, ఫిల్మ్ డైరెక్టర్స్ అయ్యారు. నా దగ్గర చాలామంది వచ్చి చెప్తుంటారు అనమాట, 10 సంవత్సరాల తర్వాత మేము సివిల్స్ రాసాము, లేదా గ్రూప్ 1 రాసాం, ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉన్నాం అని చెప్పి. సో ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం వెంటనే రాలేకపోతున్నా, లేదా నిరాశ చెంది దానిలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దానిలోనే కూరుకుపోకూడదు. మీరు ఈ చదువు, ఈ ప్రిపరేషన్, ఈ ఓర్పు, ఈ ప్రణాళిక, ఎందుకంటే ఈ ప్రిపరేషన్లో విపరీతమైన డిసిప్లిన్ అలవాటు అవుద్ది, రోజు ఒక ఫైటింగ్ స్పిరిట్ అలవాటు అవుద్ది, ఓర్పుతో సహనంతో ఎదురు చూడటం అలవాటు అవుద్ది. ఈ రంగం నుంచి ఏ రంగంలోకి వెళ్ళినా వీళ్ళు నెంబర్ 1 అవుతారు. కాబట్టి నిరాశ పడొద్దు, ఫైట్ చేయటం మొదలెట్టండి. ఏం కాదు, నెక్స్ట్ 6 monthsలో 1 yearలో అన్నీ సజావుగా జరిగిపోతాయి. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా, మన చేతిలో లేని సమస్య వచ్చినా ఇక్కడ వదిలిపెట్టకుండా జీవితాన్ని ఇంకా బెటర్గా ముందుకు సాగించవచ్చు. గవర్నమెంట్ జాబ్ అనేది ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు. దాంతోపాటు చేయాల్సినవి, మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. యువత అనుకుంటే సాధించలేకుండా ఏది ఉండదు, అంత శక్తి యువతలో ఉంది. ముఖ్యంగా తెలుగు యువతలో బోల్డ్ అంత శక్తి ఉంది. సో ఎక్కువ యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా, ఎక్కువ టెన్షన్ పడకుండా, ఎక్కువ చుట్టూ జరిగే అంశాలు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్కి లోన్ అవ్వకుండా, రూమర్స్కి లోన్ ఆలోచించకుండా, ఇక నుంచి పకడ్బందీగా మన వంతు కృషి. ఒకవేళ నిజంగా ప్రిలిమ్స్ జరిగింది, దీనిలో ఎంతమంది మెయిన్స్ పాస్ అవుతారు? కేవలం 500 పోస్టులు ఉన్నాయి, మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి? సో నాకు ఇప్పుడు మంచి అవకాశం దొరికింది, ఇది ఒక పాజిటివ్ టైం అనుకుని పోటీ పడవచ్చు కదా. సో ఈ టైం ఎందుకు పోయింది అనుకోకుండా, ఇది నాకు మంచి పాజిటివ్ టైం దొరికింది, ఇంకా ఎక్కువ కష్టపడతాను, ఇంకా ఎక్కువ ప్లాన్ చేసుకుంటాను అనుకోవచ్చు కదా. ఒకవేళ నిజంగా మెయిన్స్లో కూడా ఇలాంటి జరిగి అన్యాయం జరుగుంటే నష్టం జరిగేది కదా. సో ఒక మంచి కోసం ఇది జరిగింది అని కూడా విద్యార్థులు తమకు తాము పాజిటివ్గా చెప్పుకొని ముందుకు సాగొచ్చు. దాంతోపాటు అన్ని ఫ్యాక్టర్స్ కూడా, ఈవెన్ సిస్టమ్, గవర్నమెంట్ హెల్ప్ చేయాలి వీళ్ళకి, తర్వాత టీఎస్పీఎస్సీ కూడా వీళ్ళ పిల్లల్లో నమ్మకం కలిగించాలి. దాంతోపాటు మొత్తం అపోజిషన్ పార్టీస్ కూడా విద్యార్థులకి, యువతకి అంతా నష్టమే, నాశనమే అని చెప్పకుండా ఒక పాజిటివిటీ డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో సామాజిక ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుందండి. ఫ్యామిలీ ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, ఫ్రెండ్స్ ముందు సెటిల్ అయిపోతారు సాఫ్ట్వేర్లో వాటిలో, వీళ్ళేమో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పిల్లలు ఆశపడుతూ ఉంటారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉండేవాళ్ళు, సొసైటీ అందరూ యాక్చువల్గా వీళ్ళు ప్రిలిమ్స్ రాయకముందే జాబ్ ఎప్పుడు వచ్చిందని ఫోన్లో వస్తూ ఉంటాయి అన్నమాట.
సో ఫస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఫ్యామిలీ అండి. వాళ్ళ కుషన్ లాగా యాక్ట్ చేయాలి. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే అయింది, ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే అయింది, ఓర్పు సహనంతో మనం ముందుకు వెళ్దాం అనే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు సరిగ్గా చదువుకోకపోవడం వల్ల ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఇక్కడ ఉన్న క్రూయల్ కాంపిటీషన్ తెలీదు. చాలా సందర్భాల్లో నన్ను పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, 1 yearలో మా అబ్బాయి అయిపోతాడా, 2 ఏళ్ళలో ఐఏఎస్ అయిపోతాడా, అమ్మాయి అయిపోద్దా, ఇలాంటివన్నీ. సో 1 yearలో ఐఏఎస్లో అయితే సినిమా కాదు కదండి. ముందు సొసైటీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అకాడమిక్ ఫీల్డ్ వేరు, కాంపిటేటివ్ ఫీల్డ్ వేరు. కాంపిటేటివ్ ఫీల్డ్లో వీళ్ళ చేతుల్లో లేని కష్టాలు కూడా చాలా వస్తాయి. దీంతో పాటు ఇది ఒక వైకుంఠపాళి ఆట. అంటే పాము నోట్లో తలబెడితే ఏ స్టేజ్లో పెట్టినా మళ్ళీ కింద పడతాం, ఎవరు చేసినా తప్పు మందే అవుతుంది అనమాట, మనమే కిందకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే పిల్లల్ని కాంపిటేటివ్ ఫీల్డ్కి పంపిస్తారో అప్పుడే కొంత టైం వీళ్ళకి ఇవ్వాలి. 2-3 సంవత్సరాలు మినిమం టైం పడుతుంది. ఫస్ట్ ఇది ఒకటి. అంటే ఒక బీటెక్ చదవడానికి, BA చదవడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇస్తారు. కానీ ఒక కాంపిటేటివ్ ఐఏఎస్, IPS, Group 1 ఇలాంటి ఎగ్జామ్ పంపించినప్పుడు మాత్రం 6 నెలల్లో కలెక్టర్ అయిపోవాలి, 6 నెలల్లో RDO అయిపోవాలనుకుంటే కష్టం. దాంతోపాటు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈజీ జాబ్స్ వచ్చేసాయండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, బయట ప్రైవేట్ జాబ్స్. దాంతో గవర్నమెంట్ జాబ్స్ కంపీట్ చేయలేకపోతున్నాయి. కానీ జీతాలు తక్కువే, అన్ని తక్కువే గవర్నమెంట్ జాబ్స్లో న్యాయంగా బతకాలంటే. కానీ వీళ్ళు ఆశతో వస్తారు పిల్లలు. పాపం ఎంత ఆశతో వస్తారంటే కుటుంబానికి పేరు తేవచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు సొసైటీలో, నాకు ఒక స్టేచర్ ఉంటుంది, నాకు సోషల్ సెక్యూరిటీ ఉంటుందని చాలా ఆశతో గవర్నమెంట్ జాబ్ వస్తారండి. ఈరోజు మీకు తెలిసే ఉంటుంది సార్, ఐఏఎస్ చేస్తే ఇప్పుడు వెళ్ళిన ఐఏఎస్ ట్రైనింగ్లో ఉన్న పిల్లలకి చేతికి 30,000 40,000 వస్తాయి. సంవత్సరం అయిన తర్వాత ₹1,00,000, 2 ఏళ్ళకి ₹1,00,000 జీతం వచ్చిందండి. చిన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి కూడా అట్లాంటివి వస్తున్నాయి. కానీ ఏ ఆశ చూసి మన పిల్లలు, మన తెలుగు పిల్లలు వీళ్ళందరూ గవర్నమెంట్ జాబ్లోకి వెళ్తున్నారు చెప్పండి? ఒకటే ఆశ వాళ్ళకి, కంట్రీకి కానీ రాష్ట్రానికి కానీ కొంత సేవ చేసే అవకాశం జరుగుద్ది. వాళ్ళు పడిన కష్టాలు ఆ సమాజంలో నెక్స్ట్ జనరేషన్ పడకూడదు. ఎందుకంటే రోడ్లు బాగుండో, తాగటానికి నీళ్లు ఉండో, తినడానికి అన్నం ఉండదు. ఇటువంటి కష్టాల నుంచి వస్తారు. తల్లి తండ్రి కూలీనాలు చేసి పిల్లల్ని కలెక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారండి, RDOలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి ప్రాబ్లం ఏంటంటే సొసైటీని కొంత మార్చాలి, నేను సిస్టంలోకి వస్తే కొంత మారుస్తానని చెప్పి. ఇంత తెలివి ఉన్న పిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని బతకలేరా? ఖచ్చితంగా బతుకుతారు. సో సిస్టమ్ నమ్ముకుని వచ్చినప్పుడు సిస్టమ్ వీళ్ళకి ఏం తిరిగి ఇస్తుంది? సో ఆ ఆశతో వీళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు చదువుకున్నారు సరిగ్గా, వాళ్ళ కాంపిటేటివ్ ఫీల్డ్ తెలిసి ఉండదు, పక్కన ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తూ ఉంటారు. సొసైటీ మొత్తం మీ అబ్బాయి అమ్మాయి ఏదో IAS అవుతారంట కదా, లేదా RDO అవుతారంట కదా, రేపు పొద్దున్న దేశానికి ఏదో చేస్తారు, దానిలో ఎందుకు పంపించామని క్వశ్చన్ చేస్తుంటారు. ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వగానే, ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వగానే ఎంతమంది ఫ్యామిలీస్ పిల్లల్ని వెనకర మేము పోషించడం, మీరు వెనక్కొచ్చేయండి, ఏదో జాబ్ ఎత్తుకోండి, అప్పుడే చెప్పాను కదా ప్రైవేట్ జాబ్ చూసుకోమని చెప్పి, మనకి ఇంత పెద్ద పెద్ద పోస్టులు అవసరమా అని చెప్పి ప్రతి ఒక్క పిల్లల్ని క్వశ్చన్ చేస్తున్నారు. భర్తలు అయితే చదువుకుంటామని వచ్చిన భార్యని, ఆడపిల్లలు పాపం అండి, డిగ్రీలు చదివి ఇంటర్ చదివి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చదువుకుందాం ఉద్యోగం తెచ్చుకుందాం అని వస్తే వాళ్ళని వాళ్ళ హస్బెండ్, ఒక అమ్మాయి నిన్న నా దగ్గరకు వచ్చి మా ఆయనకి చెప్పండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్ ఇంకొక 2 నెలలు నేను చదివించమని చెప్పండి మ్యామ్ అని అడుగుతుంది అనమాట. సో ఇటువంటి హృదయ విదారకమైన కథలు ఎన్ని ఉన్నాయో హైదరాబాద్లో కానీ, తెలంగాణలో, ఆంధ్రాలో. సో ఇటువంటి కథల నుంచి మనం బయటికి రావాలి అంటే ఒక క్యాలెండర్ ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. ఉద్యోగం వచ్చి రావటం లేకపోవడం పక్కన పెట్టండి, కానీ సిస్టమ్ మీద నమ్మకం పెరగాలండి. ఒక ప్రాపర్ క్యాలెండర్, ప్రాపర్ సిస్టమ్ అనేది యువతకి అందివ్వగలిగితే అదే గొప్ప విషయం అండి.